మీరేం చేస్తారో తెలీదు. నా ఇంటి పైన కొన్ని రోజుల నుంచి కొంతమంది పడుతున్నారు. వాళ్ళెవరో నాకు అర్థం కావట్లేదు. నా ఇంట్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఏదో దాగునే ఉంది. అందుకే మిమ్మల్ని ఇక్కడ వరకు పిలిచాను. మీరైతే మాత్రం ఏదైనా కనిపెట్టడంలో నెంబర్ 1 అని విన్నాను. అందులో పాటు మీరు ఏ తాళమైనా తెరవగలరు, ఏ డోర్నైనా ఓపెన్ చేయగలరో నాకు తెలుసు. ఒకవేళ నా ఇంట్లో అలాంటి సీక్రెట్ ఏమైనా ఉన్నట్లయితే కనుక్కోండి ప్లీజ్. కానీ ఇప్పుడు మీరు ఎలా కనుక్కుంటారు? ఏం చేస్తారు? తప్పకుండా మేమైతే చూసుకుంటాం. దానికి నువ్వు ఎటువంటి కంగారు కూడా పడాల్సిన అవసరం లేదు. మేము జైల్లోనే టాప్ మోస్ట్ క్రిమినల్స్. మాకు అన్ని రకాలుగా తెలుసు ఏది ఎలా కనిపెట్టాలో. 1 మినిట్ ఇప్పుడే ఆగు. ఇప్పుడు చూడు, ఇప్పుడు వస్తుంది అసలైన మజా. ఇక్కడ కనబడుతున్న ఈ మెషిన్ వచ్చేసి మీ ఇంట్లో ఏదైనా సరే విలువైన వస్తువు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇది బ్లింక్ అవుతుంది. అక్కడ ఎక్కడైతే బ్లింక్ అవుతుందో ఆ ప్రదేశంలో మనమైతే కరెక్ట్గా తనిఖీ చెయ్యాలి. కంగారు పడకు, నేను ప్రతిదీ కూడా చెక్ చేస్తాను. మనం అనుకున్నట్టుగానే దీనికైతే మాత్రం 2 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ కనిపెడితే 2 కోట్లు నువ్వు ఇవ్వాలి. కనిపెట్టకపోతే మాత్రం అప్పుడు నువ్వేం ఇవ్వాల్సిన అవసరం లేదు. 1 మినిట్, ఇప్పుడు నేను చూస్తున్నాగు. ఈ పైన అయితే మాత్రం నాకు ఎటువంటి ప్రదేశం కూడా తెలియలేదు. సరే, ఇటు సైడ్ కూడా చూద్దాం. ఇటు సైడ్ అయితే కుక్కుంది కాబట్టి నాకంత అనిపించట్లేదు. నాకు తెలిసి నీ ఇంట్లోనే ఏదో దాగుని ఉందనుకుంటున్నాను. అందుకే చాలా మంది ఈ మధ్య నీ ఇంటి మీద పడుతున్నారు. సరే, ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా ఏం లేదు. అరే, ఏమైంది? అది నీ వెనక్కున్నది వెలుగుతుంది, ఒకసారి చూడు. ఓ మై గాడ్, అంటే ఇప్పుడు ఎక్కడున్నట్టు? అరే, ఏంటిది? ఈ కార్పెట్ కింద సంథింగ్ ఏదో దాగుని ఉంది. నాకు తెలిసి బంగారమో వజ్రాలు ఏవో ఉన్నాయి. ఏదో విలువైన వస్తువు ఉంది. సరే, ఈ కార్పెట్ కింద ఏముందో మేమైతే ప్రయత్నిస్తాం ఓపెన్ చేయడానికి. సరేనా? ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. పేమెంట్ కి రెడీగా ఉన్నావా? ఏదైనా తెరవడంలో మీరే తోపులు. ఎలా అయినా సరే మీరు ఓపెన్ చేయండి. కానీ నా ఇంటిపైన చాలా మంది అటాక్ చేస్తున్నారు నా ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి. దయచేసి నాకు మంచి సెక్యూరిటీ కావాలి. మీరు ఎలాగో అన్నిట్లోని తోపులు, మీకు పెద్ద గ్యాంగ్ కూడా ఉంటుంది కదా, మీ గ్యాంగ్ ని మొత్తం పిలుచుకురండి. సరే, 1 మినిట్, ఇప్పుడే నా గ్యాంగ్ కి ఫోన్ చేస్తాను. అప్పుడు నీ ఇంటికి ఫుల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. కానీ దానికి నువ్వు ఇంకో 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సరేనా? 1 మినిట్, ఫోన్ చేస్తున్నాను. హలో గాయ్స్, నేను మీ అందరికి ఒక లొకేషన్ పెట్టాను. అర్జెంటుగా ఇప్పుడే గన్స్ పట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వాలి. కమ్ ఫాస్ట్. సరే, వాళ్ళందరికీ నేను పెట్టేశాను. సరే, ఇప్పుడు మా ఇద్దరికి సమయం లేదు. మేము ఏదైనా తొందరగా చేస్తాం. పని ప్రారంభిద్దామా? మొదలు పెడదాం. A few moments later. అన్నా, చాలాసేపు అయింది. ఏంటి ఇంకా పని అయిందా లేదా? ఇప్పటికే నా ఇల్లు మొత్తం సగానికి సగం తవ్వేశారు. కానీ నాకేం అనిపించట్లేదు మీరు చేసినట్టుగా. భయ్యా, ఏమవుతుంది భయ్యా? వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. అరే భయ్యా, అనుకున్న వెంటనే పనులన్నీ ప్రయత్నిస్తున్నారు. ఆల్మోస్ట్ బాస్ అయితే కంప్లీట్ చేశారు. లోపలైతే తగులుతుందంట గట్టిగా. సో అందుకే ఒకసారి చెక్ చేస్తా అన్నారు. నాకైతే అదంతా తెలియదు. ఎంత స్పీడ్ గా కంప్లీట్ అయిపోతే అంత స్పీడ్ గా బెస్ట్. భయ్యా, కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి. ఏమైనా వచ్చిందా? ఈ కార్పెట్ చుట్టుపక్కలైతే తవ్వగలుగుతున్నాం కానీ కార్పెట్ ని తీయలేకపోతున్నాం. కార్పెట్ చాలా చాలా గట్టిగా ఉంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏదో మాయాజాలం కార్పెట్ లా ఉంది. మిస్టర్ ధను, ఒక్కసారి రా. అరే, ఈ టైంలో ఎవరు? రీసౌండ్ వచ్చినట్టుగా గట్టిగా పిలుస్తున్నాడు. ఎవడన్నా మళ్ళీ నా పైన అటాక్ చేయడానికి వచ్చారంటే? బయట సెక్యూరిటీ అయితే ఫుల్ టైట్ గా పెట్టడం అన్నాడైతే. ఓ, ఎవరు సార్? శర్మ గారు మీరా? ఇంతకీ ఏం కావాలి? ఎందుకు ఇలా వచ్చారు? అరే, ఈ గ్యాంగ్ మొత్తం ఏంటి? ఏమన్నా ప్రాబ్లమా చెప్పు. ఇప్పుడే ఒక్కొక్కడిని కుమ్మి పడేస్తా. ఏం జరుగుతుంది? అంతా సేఫేనా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? అది శర్మ గారు, అలాంటి ప్రాబ్లం అంటూ ఏం లేదు. సరే, మీరు ఇక్కడ వెళ్ళొచ్చు. ఎందుకంటే చిన్న పని చేస్తున్నాను, లోపల కొంచెం బిజీగా ఉన్నాను. అరే, వీళ్ళందరూ గన్స్ పట్టుకొని ఉన్నారని నిన్ను చంపడానికి చూస్తున్నారు అనుకున్నాను. అందుకే టెన్షన్ లో వెంటనే పోలీసులకి ఫోన్ చేసి అందరినీ ఇక్కడికి రమ్మన్నాను. పోలీసులు మరికొద్ది సేపట్లో ఇక్కడికైతే రాబోతున్నారు. దాను, అయ్యో, ఎంత పని చేశారండి బాబు. నేనేమైనా చెప్పానా పోలీసులకి ఇప్పుడు ఏమైనా చెప్పమని? అబ్బా, ఇంకో తలనొప్పి తీసుకొచ్చారే. ఏంటి ప్రాబ్లమ్స్ అన్ని నాకే. 1 మినిట్ ఆగండి. అంటే వీళ్ళెవరూ నీ పైన అటాక్ చేయట్లేదా? నీ పైన వీళ్ళు అటాక్ చేస్తున్నారేమో అనే భయపడి నేను వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు కూడా వస్తూ ఉంటారు. అరెరరే, ఇతనేంటబ్బా ఎంత పని చేశాడు. ఇప్పుడు మనం ఇంట్లో ఇంత పని చేస్తున్నాం. అది కనుక పోలీసులకి తెలిసినట్లయితే మాత్రం వాళ్ళు ఊరికనే డౌట్ పడి మన మీద. అరే యార్, ఇదంతా వద్దు. చాలా రిస్కీ పనిలా ఉంది. ఇతను అనవసరంగా చెప్పారు. సార్, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్. ప్లీజ్ వెళ్ళండి. ఎందుకంటే మీరున్న వల్ల ఒకటి తర్వాత ఒక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 3, 2, 1.
వెళ్ళిపోయాడు. ఓరి నాయన ఇతనేంట్రా బాబు ఇటు పోలీసులకు చెప్పాడు. గైస్ 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 అందరికీ చెప్తున్నాను, పోలీసులు వస్తున్నారు, మీరందరూ దాగోవాలి, ఇక్కడ ఉండకండి. హలో 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 అందరూ వెళ్ళండి, అందరూ గరాజ్లోకి వెళ్ళండి. గరాజ్లోకి వెళ్తే నేను లాక్ వేస్తాను. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బయటకు వద్దరు. హలో గాయస్ అందరూ వినండి, పోలీసులు వస్తున్నారు, ఫాస్ట్గా వెళ్ళి దాగోండి. ఈ ఆపరేషన్ ఇక్కడితో ఆపండి. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. భయ్యా అర్థమవుతుందా? పోలీసులు వస్తున్నారు, తొందరగా వెళ్ళి దాగోవాలి. అరే మేము ఇక్కడ ఉన్నట్టుగా పోలీసులకు ఎలా తెలిసింది? 1 మినిట్ ఆగు, పని లాస్ట్కి వచ్చింది, పని కంప్లీట్ చేస్తాను. ఈ పోలీసుల దగ్గర నుంచి మొన్ననేమే తప్పించుకొని వచ్చాం, వాళ్ళు మనల్ని చూస్తే మళ్ళీ కనిపెట్టేస్తారు. టైం లేదు, వెళ్ళండి, వచ్చేసారు పోలీసులు. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెళ్ళండి. అబ్బా ఎంత గట్టిగా చెప్తే కానీ వెళ్ళలేదు. ఊరి నాయన వచ్చేసినట్టుగా ఉన్నారు, బాబాయిలు వచ్చేసినట్టుగా ఉన్నారు. మనోళ్ళైతే అందరూ వెళ్ళిపోయారు. అందరినీ నేనైతే సేఫ్గా గరాజ్లో పెట్టాను. గరాజ్ దగ్గరికి మాత్రం వీళ్ళు అసలు వెళ్ళకూడదు. సరే మనం ఏదో కవర్ చేయాలి. హలో సార్, ఏంటి ఎలా వచ్చారు? మిస్టర్ ధను, మీ ఇంట్లో వచ్చేసి దొంగలు పడ్డారని మాకు జస్ట్ ఇప్పుడే కంప్లైంట్ వచ్చింది. అందుకే స్వాట్ ఫోర్స్ తో పాటు నేను కూడా వచ్చాను. ఏమన్నా ప్రాబ్లమా చెప్పండి, అంతా క్లియరా? ఏమన్నా ప్రాబ్లమా? మా ఇంట్లో సార్ అలాంటిదే లేదు సార్. మా ఇంట్లో దొంగలు ఎవరు పడతారు? ఒకవేళ పడితే నేనే కదా ఫోన్ చేస్తాను. అలాంటిదైతే ఏం లేదు సార్. ఇంకా మీరు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ తో వచ్చినట్టుగా ఉన్నారు నాకు తెలిసి. లేరు అంటే లేరు అని చెప్పాలి కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అని అనవసరంగా అన్నావు. ఇప్పుడు ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నావు కదా, ఎలా అయినా నేను దాన్ని రైట్ చేస్తాను. నాకు తెలిసి ఒక్కసారి నేను చెక్ చేయడం బెటర్ అనిపిస్తుంది. 1 మినిట్ అంతా నాకు ఓకే అనిపిస్తే అప్పుడు నేను వెళ్తాను. ఎందుకంటే నేను డ్యూటీ మీద వచ్చిన పోలీస్ని, నా డ్యూటీ కంప్లీట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళను. ఈ పైన అయితే మాత్రం నాకు ఏం కనబడట్లేదు. గాయస్ కమాన్, కిందకి రండి. గాయస్ మీరందరూ ఇక్కడే ఉండండి. 1 2 3 4 5. అరే ఇంకొకరు ఏరి, మీ బాస్ ఏరి? అరే బాస్ ఇక్కడికి రానట్టుగా ఉన్నాడు. నాకు తెలిసి బాస్ లోపలే ఉన్నట్టుగా ఉన్నాడు భయ్యా, ఒకసారి వెళ్ళి చూడు. ఏంటి మీ బాస్ లోపల ఉన్నాడా? అయిపోయిందిరా, నా పని అయిపోయింది. ఇక నాకు ఈ రోజు అయితే మాత్రం పోలీస్ స్టేషన్ లో పడేస్తారు. ఓరి నాయన తలనొప్పి పెట్టించారా బాబు. నాకు ఎందుకో ఇక్కడ వీళ్ళపైన డౌట్ వేస్తుంది. ఒక్కసారి నేను కిందకు కూడా వెళ్ళి చూస్తాను, ఎందుకంటే మాటల్లో కొంచెం తడబడ్డా నేను చూశాను. సరే గాయస్, ఒకసారి కిందకు రండి, మీరు రూమ్ మొత్తం చెక్ చేయండి. ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే. అరే ఏంటిది, నట్టింట్లోని ఇటుకీ బెడ్డలా? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అలానే ఇదేంటిది? ఈ పక్కనున్న మిషన్ ఏంటో చూడండి ఒకసారి. ఏం జరుగుతుంది ఇక్కడ? మిస్టర్ ధను, తొందరగా కిందకి రా. సార్ వస్తున్నా. ఓరి నాయన చూసేసినట్టుగా ఉన్నాడే. ఆ బాస్ గడు కనబడకుండా ఉంటే పర్లేదు. సార్ ఏమైంది సార్, ఏం జరిగింది? ఏం జరిగిందో నువ్వు చెప్పాలి, నేను కాదు. ఇంట్లో ఇదంతా ఏంటి? ఒక పక్క మిషన్ కనబడుతుంది, ఒక పక్క మొత్తం ఇటుకీ బెడ్డలు కనబడుతున్నాయి. ఇక్కడ ఏదో తవ్వకం జరిగినట్టుగా ఉంది, చూస్తే ఇక్కడ ఏది తవ్వలేదు. ఏం జరుగుతుంది? ఏమన్నా దాస్తున్నావా మిస్టర్? కరెక్ట్ గా చెప్పు. ఏ మాత్రమైనా నాకు తేడాగా కొంచెం అనిపించిన తర్వాత ఎవరిని ప్రాణాలతో ఆగు, ఒక్కసారి ఆగు. ఏయ్ బయటికి రారా. ఎవడ్రా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అది నేను ఇక్కడ చిన్న పని మీద వచ్చానండి సారు. ఇక్కడ ఏదో చిన్న పైప్ ఊడిపోయిందంటే ఆ పైప్ కోసం తీయడానికి వచ్చాను సారు, అంతే. లో సెటర్స్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఐడి కార్డు ఉంటుంది. సరే ముందుగా నీ ఐడి కార్డు తీసి ఒకసారి చూపించు. అలానే నీ మాస్క్ తీసి చూడాలని ఉంది, ఎందుకంటే నేను ఎక్కడో ఇంతకు ముందు చూసినట్టుగా నాకు అనిపిస్తుంది. అది సార్, నా ఐడి కార్డ్ అయితే ఇప్పుడు నేను నా ఇంటికాడ మర్చిపోయాను సార్. మాస్క్ అంటే నాకు కొంచెం జలుబుగా ఉంది, మాస్క్ తీస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకే దయచేసి నన్ను మాస్క్ తీయమని అయితే అడగండి, నాకు కరోనా వచ్చింది. ఎవరిని వెర్రి వాళ్ళని చేస్తున్నారా మీరు? కరోనా పోయి ఎన్నో సంవత్సరాలైంది, ఇప్పుడు కరోనా గురించి మాట్లాడుతున్నారు. రేయ్ ఇప్పుడు మిమ్మల్ని వదులుతా అనుకున్నారా? గాయ్స్ వీళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా ఉన్నారు, వీళ్ళపైన డైరెక్ట్ గా షూట్ ఆర్డర్స్ పెడుతున్నాను, కాల్ చేయండి. వామ్మో మన బాస్. గాయ్స్ అందరూ బయటికి రండి, మన బాస్ ని కాల్ చేస్తారంట. రమ్మనండి, తేల్చుకుందాం. ఇప్పుడు ఆ పోలీసులు ఆ సైడ్ గా ఉన్నారు, మీరందరూ ఇటు సైడ్ నుంచి రండి. అటు నుంచి కొంతమంది వెళ్ళండి, ఇటు నుంచి కొంతమంది వెళ్దాం. వీళ్ళ పైన ఇప్పుడు అటాక్ చేయాలి. చూపిస్తాను వీళ్ళకి నేనంటే ఏంటో. మా బాస్ పైకే వస్తారా మీరు? అయిపోయారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో వీళ్ళు ముగ్గురిని లేపైపోతున్నాం. గాయస్ రెడీగా ఉండండి, నేను ఫైర్ చూసారు ఈ స్వాట్ ఫోర్స్ కలికి ఎలా కనబడింది? వీళ్ళకి ఏదైనా అంత క్లియర్ గా కనబడుతుంది. వేసేయండి రా వీళ్ళని, వేసేయండి, ఇంకా లేవనివ్వకండి. మాతోనే పెట్టుకుంటారా? మా బాస్ పైన అటాక్ చేస్తారా మీరు? అయిపోయారు. మొత్తానికి అందరినీ కాల్ చేశారు. వచ్చారా? సూపర్, అది లెక్క. అరే మీరంతా ఏం చేశారు? అరే మీరు చాలా పెద్ద తప్పు చేశారు. మీరు పోలీసుల్ని కాల్ చేశారు. ఓరి నాయన, ఇదంతా నా మీదకి వస్తుంది. మీరు నా ఇంట్లో కాల్ చేశారు.
భయ్యా ఇప్పుడు ఈ పోలీసుని మీరు కాల్ చేశారు కాబట్టి అర్జెంటుగా పోలీసు యొక్క డెడ్ బాడీస్ని ఇంకా అలానే పోలీసుల యొక్క వెహికల్ని మొత్తం తీసుకొని మీరే వెళ్ళాలి. అరే పోలీసులు ఇప్పుడు నువ్వే కాల్ చేసి మామయ్యతో చేస్తున్నావేంటి? ఏంటి నేను కాల్చానా? అరే మీరు ఎన్ని డ్రామాలు చేసినా కూడా అదంతా చెల్లదు. నా ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, ప్రతిదీ కూడా రికార్డ్ అయింది. అర్థమవుతుందా? మీరందరూ జైల్లోకి వెళ్తారు. ఇప్పుడు మీరందరూ నన్ను చంపేయడానికి చూడొచ్చు, కానీ మీరు కనుక నన్ను చంపేసినట్లయితే ఆ సీసీ కెమెరాస్ ఎక్కడ ఉంటాయో దాని ఫుటేజ్ ఎవరి దగ్గరికి వెళ్తారో మీకు తెలియదు. ఆ ఫుటేజ్ మొత్తంతో దొరికిపెట్టి మిమ్మల్ని అందరినీ డైరెక్ట్గా ఉరిశిక్ష వేసి చంపేస్తారు. అర్థమవుతుందా? మంచిగా నేను చెప్పిన మాట వినండి, లేకపోతే ప్రతిదీ కూడా ఎవిడెన్స్ తీసుకుంటానమాట. సరే సరదాగా మీ ఫోటో కూడా తీసుకుంటాను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నా కదా, అందుకే మళ్ళీ ఎప్పుడైనా కలిసేటప్పుడు చూపించాలి కదా. ఓకే స్మైల్, ఒకసారి చూడమ్మా ఇటు, డన్. ఇంకా ఎక్కువ చేయకండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే ఇంకా దాన్ని నా అసలైన పని కానివ్వలేదు, ముందుగా అది ఓపెన్ చేస్తారా లేదా? అరే దయచేసి ఇదంతా మాకు చేయకు. ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని వచ్చాము. సరే నువ్వు చెప్పినట్టుగానే చేస్తాము. ఇక్కడి నుంచి ఆ పోలీసుల యొక్క డెడ్ బాడీస్ ఇంకా అలానే వాళ్ళ యొక్క కార్ కూడా తీసుకొని వెళ్ళిపోతాము. ఎవరికి చెప్పకు ప్లీజ్. మేము ఎంతగానో ప్రయత్నించాం కానీ ఆ కార్పెట్ అయితే రావట్లేదు. అది చాలా స్ట్రాంగ్ గా ఉంది. మేమేం చేయలేకపోతున్నాం. మేము చేయగలిగింది అయితే చేసాం అంతే. సరే నువ్వు చెప్పినట్టుగానే మేమైతే తీసుకుని వెళ్ళిపోతాం. సారీ ఇక నీకు దానికి సంబంధం లేదు. అబ్బా ఇది కదా లక్కంటే. ఫైనలీ వాళ్ళ కార్ని తీసుకెళ్లిపోయారు, ఇంకా పోలీసుల యొక్క డెడ్ బాడీస్ కూడా తీసుకెళ్లిపోయారు. ఇంకా మనకి దానికి సంబంధమే అస్సలు లేదనమాట. మన ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ లేవు కానీ ఉన్నట్టుగా బెదిరించాను వాళ్ళని, వాళ్ళు బెదిరిపోయారు. ఓకే చూసుకున్నట్లయితే మన కార్పెట్ కింద ఏదో ఉంది మనకి. అరే కంగారు పడకు నాయనా, కంగారు పడకు. నేను ట్రెవర్ యొక్క తాతయ్యని. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అనుకుంటున్నావా? చాలా పెద్ద స్టోరీ ఉంది, కింద చూసుకొని షాక్ అవుతున్నావేమో. కంగారు పడకు, నేను చెప్తాను కదా ఏం జరిగిందో. కింద ఉన్న డోర్ ని నేనే తెరిచాను. నువ్వు ఎంతగానో ప్రయత్నించావు, నువ్వు ఎప్పటికి ఇది కనిపెడతావా అనుకున్నాను. ఈ రోజుకి నువ్వు కనిపెట్టావు, అందుకే నేను నీ ముందుకి రాగలిగిన శక్తి నా దగ్గరికి వచ్చింది. మీ తాతయ్య గారు అయితే రాలేకపోయారు. అరే ఏంటిది నాకు అర్థం కావట్లేదు, మీరు అలా మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఇంతకీ మీరెవరు? ఈ డోర్ ఏంటి, ఎలా వచ్చింది ఈ డోర్? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, మీ మొహం కనబడట్లేదు, ఎవరు మీరు ఇంతకి? అరే నేను చెప్పేది జాగ్రత్తగా విను నాయనా. ఇగో మీ తాతయ్య నేను, ఇప్పుడు నువ్వు ట్రెవర్ ఎలా అయితే స్నేహితులు, ఒకప్పుడు మేము కూడా స్నేహితులమే. మీ తాతయ్య చాలా డబ్బు సంపాదించారు. మీ తాతయ్య పైకి కొంతమంది అటాక్ చేయడానికి వచ్చిన సమయంలో ఆ డబ్బుని మొత్తం ఎక్కడ దాయాలో తెలియక ఆ డబ్బుతో మొత్తం బంగారం ఇంకా డైమండ్ కార్లు అయితే కొన్నాడు. అవి ఎంత గొప్ప కార్లు అంటే చూస్తే నీ కళ్ళు షాక్ అయిపోతాయి. ఆ కార్లు మొత్తం ఎవరైనా తీసుకుంటారేమో అని అప్పుడు నేను మీ తాతయ్య కలిపి కింద ఒక గరాజ్ లో దాచిపెట్టాము. నీకు తెలియని గరాజ్ వచ్చేసి ఇదే. ఇన్నాళ్ళకి ఇప్పుడు నీ చేతికి వచ్చింది. ఇప్పుడు ఈ గరాజ్ ని నువ్వు తెరవాలి నాయనా. ఓరి నాయనా, నా ఇంటి కింద గొప్ప గరాజ్ ఉందా? అది కూడా మా తాతయ్య గారు ఇచ్చిన ఆస్తా. సరే ఎలా తెరవాలో చెప్పండి తాతయ్య గారు, నేను ఖచ్చితంగా తెరుస్తాను. నేను మీ తాతయ్య గారు చనిపోయి 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల క్రితం మేము చనిపోయే ముందు రోజు ఏలియన్స్ వచ్చేసి లాస్ శాంటోస్ పైన అటాక్ చేశాయి. ఆ ఏలియన్స్ యొక్క యుఎఫ్ఓ వచ్చేసి డైరెక్ట్ గా సముద్రంలో పడింది. అక్కడికైతే ఎవరు వెళ్ళరని మీ తాతయ్య అక్కడే ఒక సీక్రెట్ కోడ్ పెట్టారు బాబు. నువ్వు వెళ్ళి ఆ కోడ్ ని కనుక తీసుకొచ్చి ఆ కోడ్ ని నాకు చెప్పినట్లయితే నేను తెరుస్తాను. ఏమన్నారు? ఇప్పుడు ఆ కోడ్ ని నేను తీసుకొని రావాలా? ఇప్పుడు అది కూడా ఏలియన్ యొక్క యుఎఫ్ఓ. ఇప్పుడు అది వినడానికి చాలా డేంజర్గా ఉంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలా? అది కూడా సముద్రంలో పడిపోయింది. మీకు ఆ కోడ్ తెలుసు కదా, మీరే కదా కోడ్ క్రియేట్ చేశారు. ప్లీజ్ మీరు చెప్పి ఓపెన్ చేయొచ్చు కదా. మీ తాతయ్య ఎంత గొప్పవారో తెలుసా? ఆయన గొప్పతనం ప్రకారంగానే తనకొచ్చే వారసులు కూడా గొప్పగా ధైర్యంగా ఉండాలని తన యొక్క కోరిక. అందుకే ఇప్పుడు నువ్వు ధైర్యంగా వెళ్ళి దాన్ని తీసుకొచ్చిన ఎడల అప్పుడు తక్షణమే నేను దీన్ని తెలుస్తాను. ఆ కోడ్ ఏంటో తెలుసుకుని తొందరగా రా, సరేనా? నేను ఇక వెళ్లాల్సిన సమయం వచ్చింది. తొందరగా నువ్వు ఆ కోడ్ తెలుసుకుని వచ్చేసేయ్. అవునా? సరే నేను తొందరగా వెళ్ళి తెలుసుకుని వస్తాను. అబ్బా ఏంటి చాలా పెద్ద సమస్య పెట్టినట్టుగా ఉన్నాడు మా తాతయ్య. కానీ ఒకసారి ఆగండి, వెళ్ళొస్తా అన్నారు, కొంపదీసి మీరు వెళ్ళిపోతారా ఏంటి? ఆగండి. ఓరి నాయనా, ఇతను వెళ్ళిపోయారబ్బా. మళ్ళీ మనం కోడ్ తెస్తే గాని తను రారు. ఇప్పుడు మనకి ఏమన్నా సందేహాలు ఉంటే మనం ఎలా? ఇప్పుడు ఆ యుఎఫ్ఓ సముద్రంలో ఎక్కడ పడిందో మనకెలా తెలుస్తుంది? నా బ్రెయిన్ పనిచేయట్లేదు. ఇప్పుడు ఇతను కూడా లేరు, ఎలా అబ్బా? అరే నాకు తెలిసి ఖచ్చితంగా ట్రెవర్కి అయితే తెలిసే ఉంటుంది. ట్రెవర్కి ఈ విషయం ముందుగా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ తాతయ్య గారు కదా. ట్రెవర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ట్రెవర్ వాళ్ళ తాతయ్య గారు మన తాతయ్యకి ఎంతగానో సహాయం చేశారు. అందుకే అతని యొక్క రుణాన్ని మనం ట్రెవర్ ద్వారా తీర్చుకుందాం. అంటే ట్రెవర్కి మనం సహాయం చేద్దాం.
ఓకే, ముందుగా వచ్చేసి మనం దీన్ని ఓపెన్ చేయాలి కదా. యూఎఫ్ఓ ఎక్కడుందో మనకు తెలియదు. కొత్తగా మన కార్లో అయితే టర్బో పెట్టామన్నమాట. ఇప్పుడు చూడండి మనం గాల్లో ఎలా ఎగురుతున్నామో. ఓ ఆగు, అమ్మ నాయనో, జస్ట్ మిస్. ఈ టర్బో అయితే మాత్రం చాలా స్పీడ్గా ఉంటుంది. ట్రెవర్కి ఒకసారి ఫోన్ చేసి తొందరగా మనం వస్తున్నామని చెప్పాలి. ఓకే, హలో హలో ట్రెవర్, మాట్లాడింది వినబడుతుందా? ఆ, వినబడుతుందను. చెప్పు, ఏం జరిగింది? ట్రెవర్, మీ తాతయ్య గారు నా కళ్ళతో చూశాను. ఆయన ఆత్మలా వచ్చి నాకు మా తాతయ్య గారు దాచిన ట్రెజర్ గురించి చెప్పారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? మా తాతయ్య గారా? నాకు అర్థం కావట్లేదు. ట్రెవర్, అదంతా చెప్పేసరికి చాలా టైం అవుతుంది. నేను నీ దగ్గరికి వస్తున్నాను, క్లియర్ గా చెప్తాను. మనం చేయాల్సింది చాలా ఉంది. నువ్వు దీన్ని నాకు హెల్ప్ చేయాలి. సరే సరే, నేను ఎదురు చూస్తూ ఉంటాను, తొందరగా రా. ఓకే ఓకే ట్రెవర్, నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, వచ్చేస్తున్నాను. ఓకే, మనం ట్రెవర్ దగ్గరికి వెళ్దాం. మనం వెళ్ళే స్పీడ్ కూడా మామూలుగా ఉండదు. దీంట్లో ఉన్న టర్బోని యూజ్ చేద్దాం ఒకసారి. ఈ టర్బో ద్వారా మనం అయితే గాల్లో ఎగురుతూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఫుల్లీ టర్బో యాక్టివేటెడ్. ఇప్పుడు నా బఫెలో గాల్లోకి ఎగురుతుంది. మనం ఎంత స్పీడ్ గా వీలైతే అంత స్పీడ్ గా ట్రెవర్ ఇంటికి వెళ్ళాలి. గైస్, మీకు ఆల్రెడీ చెప్పాను, ట్రెవర్ వాళ్ళ తాతయ్య గారు వచ్చేసి మన తాతయ్య గారికి ఎంతగానో సహాయం చేశారు. అందుకే మనమైతే ట్రెవర్కి ఖచ్చితంగా సహాయం చేయాలి. ఆ ట్రెజర్లో ఉన్నది ట్రెవర్ ఏది అడిగితే దాన్ని ఖచ్చితంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ముందుగా ట్రెజర్ ఏంటో, దాన్ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోవాలి. ఆ యూఎఫ్ఓ ఎక్కడుందో మనం ట్రెవర్ని అడగాలి. ఓకే, సో ఫైనలీ ట్రెవర్ ఇంటి దగ్గరలోకి వచ్చేసాం అనమాట. మళ్ళీ టర్బోని యూజ్ చేసుకుని ఇప్పుడు మనం వెళ్తే డైరెక్ట్గా ట్రెవర్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. నా కారు ఇలా గాల్లో ఎగురుతుందని కల్లో కూడా అనుకోలేదు. సో అలా వెళ్దాం. వెళ్ళు వాటర్లోకి మాత్రం వెళ్ళిపోకే బాబు, మళ్ళీ తర్వాత పని చేయవు. ఓకే, కమాన్ కమాన్ కమాన్, ఫుల్ ముందుకెళ్ళు. ఎస్. అరే అయిపోయింది, అమ్మయ్య. ఫైనలీ మన కార్ కూడా ఏం కాలేదు. సో ఫుల్లీ టైటానియం అనమాట. మన కార్ అయితే చూడడానికి ఇలా ఉందనుకుంటున్నారా? సూపర్ కారు. ఓకే, ఫైనలీ ట్రెవర్ ఇంటి దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాం, ఎగురుకుంటూ. ట్రెవర్ కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేసున్నాడు మనం ఇలా వస్తామని. ఓకే, ఫైనలీ మనం అయితే వచ్చేసాం అనమాట. లేట్ చేయకుండా తొందరగా ట్రెవర్ని అయితే మనం తీసుకుని వెళ్ళాలి. ట్రెవర్, మై డియర్ బెస్ట్ ఫ్రెండ్ ట్రెవర్, ఒకసారి బయటికి రా. ట్రెవర్, అరే వినబడట్లేదా ట్రెవర్? ఓ, వచ్చేసావా ట్రెవర్? అరే ధను, ఇప్పుడే ఫోన్ మాట్లాడాం, అప్పుడే ఎలా వచ్చా నాకు అర్థం కావట్లేదు. ఇంత స్పీడ్ గా ఎలా వచ్చావబ్బా? అరే ట్రెవర్, మనం ఏం పనైనా చాలా సింపుల్ గా చేయొచ్చు. ఎందుకంటే నా కార్ కి టర్బో ఉంది. ఇక్కడి నుంచి ఎక్కడికైనా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. ట్రెవర్, జరిగిన విషయం ఏంటంటే క్లియర్ గా చెప్తాను. నా బెడ్రూమ్ లో వచ్చేసి ఒక కార్పెట్ ఉంది. ఆ కార్పెట్ సీక్రెట్ కార్పెట్ అనమాట. ఆ కార్పెట్ కింద ఒక పెద్ద గరాజే ఉందంట. అది కూడా మీ తాతయ్య గారు వచ్చి చెప్పారు. ట్రెవర్, నా బ్రెయిన్ అస్సలు పనిచేయట్లేదు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? దానికి మా తాతయ్య గారు రావడం ఏంటి? నా బ్రెయిన్ ఏం పని చేయట్లేదు ధను, నాకు క్లారిటీగా చెప్పు. అరే అదంతా చెప్తాను, కానీ ముందు బండి ఎక్కు. ఎందుకంటే మనం చేయాల్సిన పని చాలా ఉంది. ఇప్పుడు మనం ఒక యూఎఫ్ఓ దగ్గరికి వెళ్ళాలి. అది కూడా పాతకాలం నాటి యూఎఫ్ఓ అంట. ఒక 50 సంవత్సరాల ముందు మన లాస్ ఏంజల్స్ కి ఏలియన్స్ వచ్చారంట. వాళ్ళు వచ్చిన యూఎఫ్ఓ వచ్చేసి డైరెక్ట్ గా సముద్రంలో క్రాష్ అయిందంట. ఆ సముద్రం దగ్గర, ఆ యూఎఫ్ఓ క్రాష్ అయిన దగ్గర మా తాతయ్య గారు కోడ్ పెట్టారంట. ఓహో, అయితే ఇప్పుడు మనకు ఆ కోడ్ ఉండాలన్నమాట. ఆ కోడ్ ఉంటేనే ఆ కార్పెట్ ని తెరవగలం. ఓరి నాయనో, ఇదేంటి గాల్లో ఎగరేస్తున్నావు? అయ్యో, అబ్బా బాబోయ్, ఓరి నాయనో, నా ప్రాణాలు తీసేస్తావేంటిదనో? నన్ను విడిచిపెట్టే, నేను వెళ్ళిపోతాను. ఇలాంటి స్టంట్లు నా దగ్గర అస్సలు చేయకు, నేను అయిపోతాను బాబోయ్, నేను అస్సలు తట్టుకోలేను. ఏ ట్రెవర్, సైలెంట్ గా ఉండు. ఆ 50 years బ్యాక్ వచ్చిన యూఎఫ్ఓ ఇప్పుడు ఎక్కడుందో మనకి తెలియట్లేదు అనమాట. అది ఎక్కడ ఉంటుందో ఏంటో ఒకసారి నాకు తెలియాలి. నీకేమైనా తెలుసా అని అడుగుతున్నాను. ఒకవేళ నీకు కూడా తెలియదు అన్నట్లయితే మనం లెస్టర్ని వెళ్ళి అడగచ్చు. అరే, 50 years బ్యాక్ నేను పుట్టి కూడా లేను. అందులోని నేను చదువుకున్నానా? అంతగా చదువుకోలేదు. నాకెలా తెలుస్తుంది? తొందరగా మనం లెస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాడిని అడగడమే బెస్ట్. వాడు ఖచ్చితంగా మనకి పర్ఫెక్ట్ గా సహాయం చేస్తాడు. నువ్వు నాయన దయచేసి స్టంట్ లేకుండా జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకంటే నా ప్రాణం అటు ఇటు ఎగిరిపోతుంది. నువ్వు గాల్లో ఎగరేస్తున్నావేంటి బాబు బండిని? జాగ్రత్తగా తీ. ఓరి నాయన, ఏంటి స్పీడు? ఓరి బాబోయ్, ప్లీజ్ మళ్ళీ కొండెక్కించవేంటి? నాయన, మళ్ళీ ఎగరేసావేంట్రా బాబో? అయిపోయింది, నా పని అయిపోయింది. ఓరి నాయన, ఆపో. అరే చంపేస్తావేంటి? అబ్బ బాబోయ్, ఓరి నాయన, ఏంట్రా బాబు చంపేసేలా ఉన్నావు? నేను ఎందుకు చంపేస్తా ట్రెవర్? హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా తాతయ్య గారు ఒక నిధి గురించి చెప్పారు. అది కూడా నా ఇంటి కింద సీక్రెట్ గరాజ్ ఉంది. అది కూడా లగ్జరీ సీక్రెట్ గరాజ్. అది మన లాస్ ఏంజల్స్ లోని ఎవరి దగ్గర లేని కార్లంట. నా బ్రెయిన్ పోయింది మీ తాతయ్య గారు చెప్తున్న మాటలు వింటుంటే. అరే తను, నాకు మా తాతయ్య గారిని ఇప్పుడే చూడాలనిపిస్తుంది. ఆయన మాయమైపోయారు ట్రెవర్. మన యూఎఫ్ఓ నుంచి కోడ్ తీసుకొచ్చిన తర్వాత ఆయన వస్తారంట. ముందుగా మనం ఫాస్ట్ గా యూఎఫ్ఓ నుంచి కోడ్ అయితే కనిపెట్టాలి. ఎక్కడ యూఎఫ్ఓ ఉంది, ఎక్కడ కోడ్ ఉంటుంది? హలో మిస్టర్ లెస్టర్, మై డియర్ బెస్ట్ ఫ్రెండ్, నాకు ఒక చిన్న సహాయం పడిందబ్బా, ఒకసారి లేస్తావా? లెస్టర్, నీకు వినిపిస్తుందని నాకు తెలుసు. నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు. లెస్టర్,
అరే ట్రెవర్ చూసావా లెస్టర్ ఎలా చేస్తున్నాడు? అరే ఇప్పుడు నేను నా తాతయ్య గారిని చూడాలనుకుంటున్నాను. అరే మా తాతయ్య గారిని చూడాలి. లెస్టర్ దయచేసి మనకి పాతకాలంలో ఉన్న యుఎఫ్ఓ ఎక్కడ పడిందో చెప్పు. ఒక 50 సంవత్సరాల ముందు ఒక యుఎఫ్ఓ పడిందంట కదా మన లాస్ ఏంజల్స్ లోని. ఏలియన్స్ వచ్చారంట కదా, చెప్పు. అరే అలా అయితే చెప్పడు. ఒకసారి ఆగు ట్రెవర్, నేను చెప్తాను కదా ఎలా చెప్తాడు. అరే లెస్టర్ చాలా మంచిగా ఏమైనా కనిపెడతాడే. అరే ఇక్కడేంటబ్బా ఏదో మంచిగానే కనిపెట్టినట్టుగా ఉన్నాడు. ఇదేదో బాగున్నట్టుగా ఉందే. దీన్ని 2 సార్లు కొడితే అప్పుడు లేస్తావని నాకు తెలుసు. లెస్టర్ సరే కానీ నాకు ఒక చిన్న సహాయం కావాలి. మనకి సిటీలోని ఒకప్పుడు 50 సంవత్సరాల క్రితం ఏలియన్స్ వచ్చారంట కదా. యుఎఫ్ఓ వచ్చేసి సముద్రంలో పడిపోయిందంట. ఆ యుఎఫ్ఓ ఎక్కడుందో నాకు చెప్పినట్లయితే కొంచెం సహాయం అవుతుంది. ఇటీకి 50 సంవత్సరాల ముందంటే వచ్చింది. నాకు తెలుసు, దాని గురించి నేను చాలా సార్లు చదివాను. అదే కదా మొదటిసారిగా మన లాస్ ఏంటోస్కి ఏలియన్స్కి రావడం. అందుకే నాకు బాగా గుర్తుంది. సరే ఇప్పుడు దాని యొక్క లొకేషన్ ఎందుకు కావాలంటావు నువ్వు? అదంతా ఎందుకయ్యా, చెప్పకపోతే వెనక్కి మొత్తం విరగొట్టేస్తా. ఓరి నాయన చంపేసేలా ఉన్నావు. చెప్తా ఆగురా చెప్తా. ఇదిగో మన ఇల్లు ఉంది కదా, ఈ ఇంటి పక్కనే ఒక సముద్రం ఉంటుంది. ఆ సముద్రం దగ్గర యుఎఫ్ఓ ఉంది. నీకు లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా యాక్యురేట్ గా ఎగ్జాక్ట్ గా పెడతాను. సముద్రంలో కూడా నీకు క్లియర్ లొకేషన్ కనబడుతుంది. నేనైతే ఆ పని చేస్తాను. సరే గాని దానికి మరి నాకేంటి? సరే ముందు నువ్వు లొకేషన్ పెట్టు. నువ్వు అన్నట్టుగా అక్కడ ఉన్నట్లయితే అప్పుడు ఏంటని చూద్దాం. ఓకేనా? ఓకే ట్రెవర్, మనకు బయలుదేరాల్సిన సమయం అయితే వచ్చింది. థ్యాంక్ యూ లెస్టర్, థ్యాంక్ యూ. ఓకే ఫైనల్లీ మనకైతే లొకేషన్ అయితే లెస్టర్ పెట్టేశాడు అనమాట. ఇక్కడే పక్కనే ఉంది, ఈ సముద్రం పక్కనే ఆ యూఎఫ్ఓ పడిందంట. కమాన్ లెస్టర్, మనం తొందరగా వెళ్ళాలి యూఎఫ్ఓ దగ్గరికి. అక్కడికి వెళ్తేనే మనకు ఆ కోడ్ దొరుకుతుంది. ఆ యూఎఫ్ఓలో కోడ్ ఎలా ఉంటుందో నాకు అసలు అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు ట్రెవర్. అరే నాకు ఇప్పుడు ఆ కోడ్ చాలా అవసరం. ఎందుకంటే నేను మా తాతయ్య గారిని చూడాలనుకుంటున్నాను. తను ఆయన్ని ఎప్పుడు నేను చూడలేదు, ఫోటోలో మాత్రమే చూశాను. ఇప్పుడు ఆయన నేను చూడాలి. ఇప్పుడు ఎలా అయినా సరే మనం ఆ కోడ్ని కనిపెట్టాలి. తను ఆ కోడ్ని కనిపెడితే ఇంతకీ మనకి లోపల ఏముంటుందో ఏంటో తెలియదు కదా. ఏముందంటావు? ఎక్కడ వింటున్నావు ట్రెవర్? సీక్రెట్ గరాజ్ అని చెప్పాను కదా, అదే అనమాట. ఇదిగో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళి ఈ సముద్రం లోపలికి వెళ్ళాలి. ఓరి నాయన, ఇంకా సముద్రం మధ్యలో పడిందేమో అనుకున్న యుఎఫ్ఓ. సముద్రానికి కొంచెం అంటే మరీ అంత లోపల కాదు, మరీ అంత దగ్గర కాదు, కొంచెం ముందైతే పడిందనమాట. మళ్ళీ ఎగరేశాడు రా బాబో, మళ్ళీ ఎగరేశాడు. ఓరి నాయన, అబ్బ కడుపులో తిప్పేస్తుందిరా నాయన. అబ్బ నాయనో, ఓరిదను అటు ఇటు అబ్బా తిన్నంగా చెయ్యో, బండి తిన్నంగా చెయ్యో. ఓరి నాయన, నా కడుపు మొత్తం తిప్పేస్తుంది, అర్జెంటుగా వస్తుంది. ఓరి నాయనో, ఇక్కడ నాకు నీళ్లు కావాలి, అర్జెంటుగా వెళ్ళాలి. అరే ఇంత పెద్ద సముద్రం ఉంచుకొని మరి నీళ్లు కావాలంటున్నావు. పాపం ట్రెవర్కి అయితే కడుపులో తిప్పుతుందంట. మనం కార్ని అటు ఇటు తిప్పుతున్నాం కదా, అందుకే. సరే ఏం కాదులే ట్రెవర్, కిందనే చాలా వాటర్ ఉంది. నువ్వు నీ పని కానీ నేను తొందరగా వెళ్ళి యూఎఫ్ఓని అయితే మాత్రం ఇప్పుడే ఎక్కడుందో కనిపెట్టి వెంటనే ఆ కోడ్ని తెలుసుకొని వచ్చేస్తాను. ఓకేనా? ఓకే ఇక్కడ లోపలికి వెళ్ళాలి. సమయానికి మనకి బోట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సరే ట్రెవర్, ఇక్కడ నీ అదృష్టం బట్టి మనుషులు కూడా ఎవరు లేరు. ఓకే పని కానీ. ఓకే అందరి ముందు ఇలా చెప్పిన పరువు తీకు. తొందరగా వెళ్ళి ఆ యుఎఫ్ఓ ఎక్కడుందో కనిపెట్టి ఆ కోడ్ని తెలుసుకో. వెళ్ళు. సరే నువ్వైతే నీ పని కానీ. ఓకే మనం తొందరగా బయలుదేరాలి. మన కోసం ఇక్కడ చాలా బోట్స్ అయితే పెట్టినట్టుగా ఉన్నారు. లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళాలి. సో నాకు లెస్టర్ ఇచ్చిన లొకేషన్ ప్రకారం అయితే మాత్రం ఎగ్జాక్ట్గా ఇక్కడే కొంచెం ముందులో అయితే మనకి చూపిస్తుంది అనమాట. సో ట్రెవర్ వచ్చేసి అక్కడే ఉన్నాడు. మనం ఫాస్ట్గా వెళ్ళి యూఎఫ్ఓ ఎక్కడుందో కనిపెట్టాలి. యూఎఫ్ఓని కనిపెడతాం, కానీ యూఎఫ్ఓ దగ్గర కోడ్ ఎక్కడ ఉంటుందో మనం అది చూడాలి. అది మెయిన్ టాస్క్ అనమాట. సో యూఎఫ్ఓ ఎలా ఉంటుందో ఏంటో, ఎందుకంటే 50 సంవత్సరాల ముందు వచ్చి అక్కడ పడిపోయిందంట. మరి ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది, అక్కడ ఉందో లేదో అది కూడా డౌటే. సరే మనమైతే లొకేషన్ ప్రకారంగానే వెళ్దాం. సో ఎగ్జాక్ట్గా వచ్చేసినట్టుగా ఉన్నాం. కొంచెం ముందుకు వెళ్తే సరిపోతుంది అనుకుంటా. వెళ్దాం పదండి. ఓకే ఇప్పటికే చాలా దూరం అయితే వచ్చేసాం అనమాట. చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా. ఒక్కసారి మనం లోపలికైతే వెళ్ళి చూడాలి. సరిపోయింది, లెస్టర్ ఇచ్చిన లొకేషన్ ప్రకారం మనమైతే కరెక్ట్గా వచ్చేసాం. లోపలికైతే వెళ్ళి చూడాలి ఇప్పుడు. ఓరి నాయనా, ఈ సముద్రం ఎంత లోతుందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. లోపల మనకి భూమి కూడా కనబడట్లేదు. అది భూమి అంటారా? ఎస్ మనకైతే అడుగు అయితే క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడైతే మనకి లొకేషన్ ప్రకారం యూఎఫ్ఓ కూడా కనబడాలి. యూఎఫ్ఓ ఇక్కడే ఉంటుంది అనుకుంటున్నాను. అరే అది యూఎఫ్ఓ అనుకుంటా. ఎస్ అది యూఎఫ్ఓ లానే కనబడుతుంది. అరే లేదబ్బా, ఇది చూడడానికి ఏదో మష్రూమ్ లా ఉంది. మనకు కావాల్సింది యూఎఫ్ఓ. ఇక్కడ దగ్గరలో యూఎఫ్ఓ ఎక్కడ ఉంటుంది, కొంచెం డీప్కి అయితే మనం వెళ్ళాల్సి అనుకుంటా. సో మనకి లొకేషన్ ఇక్కడే చూపెడుతుంది. నాకు యూఎఫ్ఓ ఇంకా కనబడట్లేదు. మీకు ఏమైనా కనబడుతుందా? ఇంకెంత డీప్కి వెళ్ళాలరా నేను? అరే అదేంటిది ఎదురుగా? ఎస్ నాకు తెలిసి
అదే యూఎఫ్ఓ అనుకుంటా. అమ్మ బాబోయ్, అదే యూఎఫ్ఓ. మన తాతయ్య గారు దాచిపెట్టిన కోడ్ కూడా అక్కడే ఉంటుంది. ఫైనల్లీ ఇప్పుడు నా చేతికి ఆ కోడ్ అయితే చిక్కబోతుంది. మా నాన్నగారు ఎంతగానో ప్రయత్నించారంట దీనికోసం, కానీ ఆయన వల్ల కాలేదు. ఇప్పుడు ఆయన మనవడినైనా నాకు దక్కబోతుంది. కానీ ఇంతకీ ఆయన ఏం దాచారు, ఎక్కడ దాచారు, ఎలా దాచారు, అవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే యూఎఫ్ఓ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనకి కోడ్ ఎక్కడుందో చూసుకోవాలి. ఇక్కడ నాకేం కనబడట్లేదు. నాకు తెలిసి యూఎఫ్ఓ కిందనే దాచిపెట్టి ఉంటారు, ఎందుకంటే అక్కడే ఎవరికి కనబడదు కదా. ఒకసారి మనమైతే కిందకి వెళ్ళి చూద్దాం. ఆగండి, నాకైతే ఇక్కడ మొత్తం గడ్డి తప్ప ఇంకేం కనబడట్లేదు. పీక్కోవడానికి గడ్డి మాత్రమే ఉందబ్బా. ఎక్కడ దాచిపెట్టారా రే, ఎక్కడ దాచిపెట్టారు? ఓ, ఇక్కడైతే నాకేం కనబడట్లేదు, మొత్తం శూన్యంగా ఉంది. నో ఛాన్స్, ఇక్కడైతే పెట్టుండరు. సరే, మనమైతే ఒకసారి పైకి అయితే వెళ్ళి చూద్దాం. పైనకి అరే, ఈ యుఎఫ్ఓ దగ్గరికి ఇంతకీ ఎవరు రాలేదు కదా. ఎవరు రాలేదు కాబట్టి పైన కూడా పెట్టచ్చు. దేవుడా, దయచేసి ఫాస్ట్గా కనబడిపోవాలి. గాయస్, మీరందరూ చూస్తున్నారు కదా, ఒక్కసారి వీడియోని లైక్ చేయండి, అప్పుడైనా కనబడుతుందేమో చూద్దాం. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ చేపలు, చిన్న చిన్న చేపలు కనబడుతున్నాయి. కొంపదీసి చేపల్లో దాగునుందా ఏంటి ఆ కోడు? తాతయ్య గారు ఎక్కడైనా దాచిపెడితే క్లియర్గా దాచిపెట్టచ్చు కదా. ఇలా ఎక్కడో మూల మూల పెడితే అరే, ఏంటిది పైన కొండపైన ఏదో మెరుస్తుంది, చూసారా మీరు? ఆ కొండపైన ఏదో మెరుస్తుంది. ఒకసారి ఆగండి, అక్కడికి వెళ్దాం. ఏంటది? చూడడానికి క్రాస్గా లైన్ ఏదో ఉన్నట్టుగా. ఓ, లైన్ కాదు, ఇవి నెంబర్స్. అరే, మనకు కావాల్సిన కోడ్ ఇదే అనుకుంటా. ఎస్, ఇదే ఆ కోడ్. మొత్తం 6 నెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ది వచ్చేసి 0, తరువాతది 3, తర్వాత ఏంటబ్బా నాకు అంత కరెక్ట్గా తెలియట్లేదు. ఏమై ఉంటుందంటారు? నాకు తెలిసి 4 అనుకుంటా. సో తర్వాతది ఏంటి, 7ఆ? అరే, అది కనబడట్లేదు. 7 అయితే స్ట్రైట్గా ఉండాలి కదా సైడ్ లైను. నో, నాకు తెలిసి మేబీ అది 1 అనుకుంటా. 0, 3, 4, 1 కదా ఇది. ఎస్, 1 అనుకుంటా. తరువాత వచ్చేసి ఇది క్లియర్గా 6 అని నాకు అర్థమవుతుంది. లాస్ట్ది 8 అంటారా ఏంటి? 8 9? నో, అదైతే 9 అనుకుంటా. 0, 3, 4, 1, 6, 9. 0, 3, 4, 1, 6, 9. మళ్ళీ మర్చిపోకూడదు. 0, 3, 4, 1, 6, 9 అలా మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ నేను మర్చిపోతే మళ్ళీ మీరే గుర్చేయాలి. 0, 3, 4, 1, 6, 9. ఓకే, నేను చిన్నప్పుడు మా అమ్మ ఏదైనా కొట్టుకెళ్ళి తీసుకొని రమ్మంటే నేను ఇలానే చదువుకొని వెళ్ళేవాడిని అనమాట, ఎక్కడ మర్చిపోతానేమో అని. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి. సో ఫైనల్లీ మనమైతే బోర్డ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో కోడ్ అయితే గుర్తుంది, 0, 3, 4, 1, 6, 9. ఎస్, ఫైనల్లీ గుర్తుంది మనకి. లేట్ చేయకుండా తొందరగా మనమైతే మన ట్రెవర్ దగ్గరికి వెళ్ళాలి. ట్రెవర్కి విషయం చెప్తే షాక్ అయిపోతాడు, ఇంకా హ్యాపీ అవుతాడు, ఎందుకంటే వాళ్ళ తాతయ్యని కూడా చూడబోతున్నాడు కాబట్టి. మరి కొద్దిసేపట్లో మన కార్పెట్ కింద ఉన్న సీక్రెట్ గరాజ్ని మనం చూడబోతున్నాం అన్నమాట. అబ్బా, నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నాను దానికోసం. సీక్రెట్ గరాజ్ అంటే అందులో డైమండ్ అండ్ గోల్డ్ కార్స్ అంట, అవి కూడా సూపర్ కార్స్. అవి ఎలా ఉంటాయో నాకైతే చూడాలనిపిస్తుంది. మా తాతయ్య గారు దాచిపెట్టిన టైం అంటే చాలా బాగుంటాయేమో. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం. ఓ మిస్టర్ ట్రెవర్, మనం అనుకున్నది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. నేను అనుకున్నది కూడా అయిపోయింది. అమ్మా, డన్. ధను, అయిపోయింది కదా. సరే, తొందరగా బయలుదేద్దాం. నేను మా తాతయ్యని చూడాలనుకుంటున్నాను. అమ్మ బాబోయ్, నువ్వు మళ్ళీ డ్రైవింగ్ అలా చేయకయ్యా బాబు, మంచిగా చెయ్యు, లేకపోతే నేను బండే ఎక్కను. నేను ఎందుకు అలా డ్రైవ్ చేస్తాను ట్రెవర్? సరే, కోడ్ నీకు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. 0, 3, 4, 1, 6, 9. ఓకేనా? రా, ఫాస్ట్గా రా. ఆ కోడ్ని మనం ఎంటర్ చేయగానే తొందరగా మనకైతే అది అన్లాక్ అయిపోతుంది. ఎంటర్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా, తాతయ్య గారు చెప్తే చాలన్నారు. ఓకే, ఫైనల్లీ కోడ్ని మనం వెళ్ళి చెప్పాల్సిందే ఇప్పుడు, లేట్ చేయకుండా. సో కార్ని ఫుల్గా స్పీడ్గా వెళ్ళాలి. ట్రెవర్, నీకు ఇందాక ఒక అబద్ధం చెప్పాను, అదే స్లోగా వెళ్తా అన్నాను కదా. స్లోగా వెళ్ళే ఛాన్స్ లేదు ట్రెవర్. ఇంత మంచి స్వీట్ వార్త వచ్చిన తర్వాత మన టర్బో యాక్టివ్ చేయకుండా ఎలా ఉంటుంది చెప్పు? అందులోని మనం స్పీడ్గా వెళ్ళాలంటే టర్బోతోనే వెళ్ళాలి కదా. రెడీ, స్టడీ. ట్రెవర్, ఈసారి గట్టిగా సీట్ బెల్ట్ పెట్టుకో. నేను పర్ఫెక్ట్గా చూసుకొని ఎగ్జాక్ట్గా ఇప్పుడు గాల్లోకి లేపబోతున్నాను. అరే అరే అరే, ఓరి నాయనో, మళ్ళీ లేపాడు బాబోయ్. అరే, ఇది మళ్ళీ తిరుగుతుంది. ఓరే ఓరే, వద్దు 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 వద్దు, ఆపు ఆపు ధను. ఓరి నాయన, చంపేసేలాగున్నావు బాబోయ్. ఆపు ఆపు ఆపు. ఇదేంటి గాల్లో లేపుతున్నావు, ఊరికినే గాల్లో లేపుతున్నావు. దయచేసి ఇలాంటి పని అయితే అస్సలు చేయకు. ఇప్పుడే ఫ్రెష్గా బయటికి వెళ్ళి వచ్చాను, మళ్ళీ ఇప్పుడంటే నా వల్ల కాదు. ఓరి నాయనో, నువ్వేంటి మళ్ళీ గాల్లో లేపుతున్నావు? ధను, మన ఇంటికి వెళ్ళాలంటే మెల్లగా డ్రైవ్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇలా గాల్లోని వెళ్ళడం అవసరం అంటావా చెప్పు? వద్దు బాబోయ్. అరే ట్రెవర్, కొంచెం సేపు ఓపికపట్టు. నువ్వు అన్నట్టుగా మనం గాల్లోని కాకుండా భూమి మీద వెళ్తే చాలా టైం పడుతుంది. ఇలా గాల్లో అనుకో, ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు చూడు, మన తాతయ్య గారు దాచిపెట్టిన గరాజ్ ని మరికొద్ది సేపట్లో మనం చూడబోతున్నాం. చూడడానికి అందుకే ఎగ్జైటింగ్ గా గాల్లో ఎగరబోతున్నాం. ట్రెవర్, మళ్ళీ సీట్ బెల్ట్ గట్టిగా పెట్టుకొని గట్టిగా పట్టుకో, మళ్ళీ మనం గాల్లో తేలబోతున్నాం. లెట్స్ గో. ఓకే గైస్, ఫైనలీ మనమైతే మన
ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు కరెక్ట్ గా అటు సైడ్ గా మనం బూస్ట్ అయితే ఇవ్వాలి. వద్దు నాయనో, నీకు దండం పెడతాను. నేను మా తాతయ్యని చూసే లోపే నేను మా తాతయ్య దగ్గరికి పోయేలా ఉన్నాను. వద్దు బాబోయ్, మళ్ళీ ఎటు వెళ్తున్నావు? మన ఇల్లు అటు కదా. ఒరే మళ్ళీ ఇటు ఎలా తిప్పావు? అయ్యో అయిపోయింది ఓ నాయనో, అప్ప బాబాయ్. మరి అట్లా ఉంటది అనమాట. గరాజ్ ని చూస్తున్నాం కదా, ఆ మాత్రం ఆనందం ఉంటుంది. ఆ ఆనందంలో ఎలా అయినా ఎగిరి గాల్లో తేలి మరీ వెళ్ళాలన్నమాట. ఓకే, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట ఇంటి దగ్గరికి. ట్రెవర్, మీ తాతని మరికొద్ది సేపట్లో నువ్వు చూడబోతున్నావు. ఆయనకి నేను తొందరగా వెళ్ళి కోడ్ చెప్తాను. ఆ కోడ్ చెప్పగానే మనకు ఆ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వెంటనే మనమైతే మన గరాజ్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. బాబోయ్, చంపేశావురా నాయన. సరే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం పదా. మా తాతయ్యని నేను చూడాలనుకుంటున్నాను. సరే పద. నేను కూడా మా తాతయ్య దాచిపెట్టిన నిధిని చూడాలనుకుంటున్నాను. ఫైనల్లీ గాయస్, మనమైతే మన ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే కోడ్ చెప్పాలి. ఇప్పుడు మీ తాతయ్య గారు ఇక్కడ ఉన్నారో లేరో. ఓ, ఇక్కడే ఉన్నారా తాతయ్య గారు? మీరు ఇక్కడే ఉన్నారా? లేరనుకున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను బాబు? సరే, మీ తాతయ్య గారు దాచిపెట్టిన రహస్య. ఓ ట్రెవర్, వచ్చావా నాయనా, నా మనవడా? ఎలా ఉన్నావురా? అది తాతయ్య గారు మీరేనా? మీ మొహం నాకు కనబడట్లేదు. తాతయ్య గారు మీరేనా? చెప్పండి. నేను నాయనా మీ తాతయ్యని. ఇప్పుడు నేను నా మొహాన్ని ఎవరికీ చూపించలేను, కానీ ఇప్పుడు నేను నా కర్తవ్యం చేయడానికి వచ్చాను. నా కర్తవ్యం ఏంటంటే ఈ ధను వాళ్ళ తాతయ్య దాచిపెట్టిన నిధిని ధనుకి చేర్చాలి. సరే నాయనా, నువ్వు ఆ సీక్రెట్ కోడ్ ని తెలుసుకున్నావు కదా, అదేంటో నాకు ఒకసారి చెప్పు. తాతయ్య గారు చెప్తున్నాను. 034169 తాతయ్య. సరే. అరే తాతయ్య, మా తాతయ్య వెళ్ళిపోయాడు. అరే ట్రెవర్, మీ తాతయ్య గారు ఎంతగానో మా తాతయ్య గారికి హెల్ప్ చేశారు ఈ ట్రెజర్ ని దాచిపెట్టడానికి. ఆయన చివరికి ఆయన కర్తవ్యం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నువ్వు బాధపడకు ట్రెవర్, నీకేం కావాలంటే అది ఇస్తాను. ఇగో, ఈ కింద గరాజ్కి వెళ్ళి లోపల ఏముందో మనం తొందరగా చూడాలి. నీకేం కావాలంటే అది ఖచ్చితంగా నేను నీకు ఇస్తాను. ఎందుకంటే మీ తాతయ్య గారు లేకపోతే మా తాతయ్య గారు ఇలా దాచిపెట్టేవారు కాదు. సరే, ఇప్పుడు మనం లోపలికి వెళ్లాల్సిన సమయం వచ్చింది ట్రెవర్. నువ్వు నేను కలిసి ఇద్దరం ఒకేసారి జంప్ చేద్దాం. కమాన్. ఓరి నాయనా, ఎక్కడ పడ్డాం? అరే, లోపల మొత్తం చీకటిగా ఉంది. అరే, ఇక్కడ ఏదో వెలుగుతూ కనబడుతుంది. ఇక్కడ దగ్గరలో మనకైతే ఇక్కడ లైట్స్ ఏం కనబడట్లేదు. ఈ చీకట్లో మనకి ఏం కనబడుతుంది చెప్పు. ట్రెవర్, ఒక్కసారి ఆగు. నువ్వు నాకు ఎలా కనబడుతున్నావు? నువ్వు నాకు కనబడుతున్నావు, నేను నీకు కనబడుతున్నట్టుగా ఉన్నాను, కానీ ఇక్కడ చుట్టుపక్కల ఏం కనబడట్లేదు. మా తాతయ్య గారు ఏ టెక్నిక్తో దీన్ని కట్టారో కానీ సూపర్ అబ్బా. కానీ ఇప్పుడు మనకైతే ఒక టార్చ్ లైట్ కావాలి. 1 మినిట్ నా దగ్గర ఉంది, ఆన్ చేద్దాం. ఆగు, ఇప్పుడు కనబడుతుంది. ఓ, కరెక్ట్గా మనం ఇక్కడే ఉన్నాం. డోర్ పక్కన మనకి ఇక్కడ చుట్టుపక్కల. ఓరి నాయనా, అప్పట్లోనే ఇంత బాగా కట్టారా? ఇంత లగ్జరీగా? నాకు అర్థం కావట్లేదు. అరే, ఎంతసేపు దాన్ని టార్చ్ చేసుకొని చూస్తావు? మనం క్లియర్ గా చూడాలంటే ఎదురుగా ఉన్న స్విచ్ బటన్ నొక్కు. అది నొక్కగానే అప్పుడు ఎలక్ట్రిసిటీ ఆన్ అవుతుంది. అప్పుడు మనకంతా క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. 2 బటన్స్ లో ఈ రెడ్ బటన్ ని క్లిక్ చేద్దాం. ఓకే, క్లిక్. అరే ఓరి నాయనా, వెంటనే కరెంట్ వచ్చింది. ఓ మై గాడ్, ట్రెవర్ చూడిటు, ఇటు సైడ్ చూడు ఒకసారి. ఓరి నాయనా, డైమండ్ కార్, గోల్డెన్ కార్, గోల్డ్ డైమండ్. అరే, నేను నమ్మలేకపోతున్నాను. ఇది మన తాతయ్యలు దాచిపెట్టిన ఆస్తి. అరే ధను, చాలా ఆనందంగా ఉంది ధను. నీ కష్టాలన్నీ గట్టెక్కిపోయాయి. చూడు, ఒక్కొక్కటి డైమండ్ కార్. అరే, ఏమైంది ట్రెవర్? అరే ధను, ఒకసారి నీ పక్కనున్న కార్ చూడు. ఇది కాదు, ఈ సెంటర్ లో ఉన్న కార్ వచ్చేసి రెడ్ డైమండ్ కార్. ఇది ఎంత రేట్ అంటే ప్రపంచంలోనే ఖరీదైన కార్ ఎవరి దగ్గర లేదు. రెడ్ డైమండ్ లేదు. అలాంటిది మీ తాతయ్య రెడ్ డైమండ్ కార్ కొనారంటే చూసుకో. ఓరి నాయనా, దానికంటే ఆశ్చర్యం ఏంటంటే 50 సంవత్సరాల క్రితం ఇంత అడ్వాన్స్డ్ కార్స్ ఉండడం అంటే గ్రేట్ అబ్బా బాబు. నాకు అర్థం కావట్లేదు, ఆ రోజుల్లోనే ఆయన ఇలాంటి కార్లు తయారు చేశారంటే చూడు ఎంత విజన్ ఉందో అతనికి. ట్రెవర్, ఇది చూడు, ఇది పాత రోల్స్ రాయ్స్. ఓరి నాయన, ఇవన్నీ అమ్మితే మనం చాలా డబ్బున్న అయిపోతాం. కానీ దేన్ని అమ్మాల్సిన అవసరం లేదు. మనకి అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు, కానీ ప్రెసెంట్ అయితే మాత్రం మన తాతయ్య ఇచ్చిన ఆస్తి ఇలానే ఉంచుకుందాం. ట్రెవర్, ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి కదా, ఈ కార్స్ అన్నిట్లో నీకు ఏ కార్ నచ్చింది? అది ధను, నీ వెనక్కున్న ఈ కారే. ఈ కార్ నాకు చాలా ఇష్టం. నాకైతే మాత్రం ఇలాంటి ఆఫ్ రోడ్ కార్స్ అంటే చాలా పిచ్చి. అయితే ట్రెవర్, ఆ కార్ ఇక నీకే. ఇక నువ్వు ఏది అడిగితే ఇస్తాను. ఈ కార్లు మొత్తం నీకు కావాలనే తీసుకో. ఎందుకంటే మీ తాతయ్య గారు మా తాతయ్య గారు కష్టపడి ఇవన్నీ దాచారు. మా తాతయ్య గారు మొత్తం కార్లు కొనొచ్చు, కానీ మీ తాతయ్య గారు హెల్ప్ చేశారు కదా. అరే ధను, కానీ నాకు ఇంత ఎక్స్పెన్సివ్ కార్ ఎందుకు చెప్పు? నువ్వే మనకు సైలెంట్ గా రా. తీసుకోమన్నప్పుడు తీసుకో ట్రెవర్, ఎక్కువ మాట్లాడుకో. ఓకే ట్రెవర్, ఇంతకీ మనం బయటికి ఎలా వెళ్తాం ఈ కార్లు? అరే, ఎదురుగా వచ్చి డోర్ ఉంది. ఈ డోర్ ద్వారా మనం వెళ్తే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వచ్చాంరా? అరే ట్రెవర్, మన ఇంటి ముందు ఈ ఇల్లు ఎప్పటి నుంచో సేల్కుంది, ఎవరు కొనట్లేదంటబ్బా అనుకున్నాను. ఓరి నాయనా,
ఈ ఇంట్లోనే ఈ గరాజ్లోనే మన తాతయ్యలు దాచారు. అరే అందుకేనా ఈ ఇంట్లో ఎప్పుడు నాకు ఎవరూ కనబడరు. ఈ ఇంటిని కొనడానికి కూడా ఎవరు రాలేదు. ఓరి నాయన మన తాతయ్యలు చాలా చాలా జీనియస్ దను, చాలా జీనియస్. ఓకే ట్రెవర్, అలా రైడ్కి వెళ్దామంటావా? ఇదిగో ఇప్పుడు డైమండ్ కార్ తీసుకొచ్చాను కదా, నేను డైమండ్ కారు, నువ్వు వచ్చేసి నీ కారు. ఇక నువ్వు దాన్ని పండగ చేసుకో, నీకేం కావాలంటే అది చేసుకో, ఓకేనా? నీకైతే నేను అది ఇచ్చేసాను. అరే ధను కానీ అబ్బ బాబోయ్, ఎవరమ్మా తల్లి, డ్రైవింగ్ రాదా ఏంటి? వచ్చి గుద్దేశావు. ఐఎమ్ సారీ ప్లీజ్, కావాలని చేయలేదు, నన్ను వదిలేయండి. ఓకే ట్రెవర్, సరే అదంతా వదిలేసే గానీ తొందరగా రా. ఇప్పుడైతే మనం రైడ్కి వెళ్దాం. ఈ కార్ నాకు చూడగానే నచ్చింది. ఈ కార్ ఎలా వెళ్తుందో చూడాలనుకుంటున్నాను. ఓకే కమాన్, డైమండ్ కార్ని మన లాస్ ఏంజల్స్లోని మనం నడుపుతున్నాం. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఈ కార్ని చూసినట్లయితే. ఇదిగోండి రెడ్ డైమండ్ కార్, అన్నిటికంటే ఖరీదైన కార్. ఈ కార్ కైతే మాత్రం విలువ కట్టలేమన్నమాట. సో ఫైనల్లీ మనం అనుకున్న మన గరాజ్ అయితే చూసేసాం అనమాట. అందులోని నాకు ఈ కార్ అయితే చాలా నచ్చింది. రెడ్ డైమండ్ కారు అద్భుతంగా ఉంది. సో మీ తాతయ్యలు ఏమన్నా ఇలాంటి ఆస్తులు దాచిపెట్టారా చెప్పండి, ఒకవేళ తెలిసినట్లయితే. సో గైస్, ఇదనమాట ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.